హాయ్ అందరికీ, ఈరోజు అయితే సేమియా ఉప్మా చేస్తున్నా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని సేమియా వేసుకొని దోరగా వేపుకున్న తర్వాత దాన్ని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెని అయితే పెట్టేసుకొని 2 పావులు నూనె అయితే పోసేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని జీలకర్ర వేగాక ఎండుమిర్చి, ఆనియన్స్, క్యారెట్, కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇవి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పల్లీలు వేసుకుంటున్నా. పల్లీలు వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపును వేసేసి ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మెంతాకు, కరివేపాకు, కొత్తిమీరను వేసేసి ఇవి వేగాక తగినంత వాటర్ను పోసేసి ఇది మంచి మసలనివ్వాలి. ఇది మసలాక వేయించుకున్న సేమియా ఉంది కదా, ఇప్పుడైతే ఆ సేమియాను వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం కలిపేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించేసుకోవాలి. నేనైతే కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ నుండి దించేసుకుంటానండి. మా ఆయనకు అట్లనే ఇష్టం. కొందరు పొడి పొడిగా కావాలి అనుకుంటారు కదా, ఇంకా కొంచెం స్టవ్ పైన ఉంచేసారంటే పొడి పొడిగా వచ్చేస్తుంది. అంతే, చాలా సింపుల్గా సేమియా ఉప్మా అయితే రెడీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.